హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టీడీఎస్ మూవీ రివ్యూ. ఇది ఒక మాన్స్టర్ షార్ట్ మూవీ. ఇప్పుడైతే లయన్స్ గేట్ ప్లేలో తెలుగులో కూడా అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఈ ఫిలింని అయితే ఫ్యామిలీతో కలిసి అయితే చూడకూడదు, ఎందుకంటే ఈ మూవీలో బిగ్నీ సీన్స్ ఉంటాయి, అలాగే కొద్దిగా ఎక్స్పోజింగ్ ఇలాంటివి అయితే ఉంటాయి. కాబట్టి ఫ్యామిలీతో కలిసి చూస్తే కొద్దిగా ఇబ్బంది పడతారు. ఈ మూవీ ఎలా ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక క్వశ్చన్, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. రివ్యూ విషయానికి వస్తే ఈ మధ్య షార్ట్ మూవీస్ చాలా ఎక్కువగానే వస్తున్నాయి. 2 days బ్యాక్ అయితే ది డబుల్ మూవీ అనే ఒక మూవీ అయితే వచ్చింది. అదైతే నేను చూడాల, ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఏ షార్ట్ మూవీ అయితే చూడాల. ఫస్ట్ చూసిన మూవీ ఇదే. అండ్ మూవీ అయితే నాకైతే అసలు నచ్చలేదు. ఇప్పటిదాకా అయితే నేను షార్ట్ మూవీస్ అయితే పెద్దగా అయితే ఏ చూడాల, కానీ ఈ మూవీ అయితే మాత్రం నాకు అసలు ఏమైతే అక్కలే. అండ్ ఇలాగే షార్ట్ మూవీస్ ఉంటే అసలు చూడవలేదు, ఎందుకంటే ఇది చాలా వరస్ట్గా అనిపించింది. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే కొంతమంది ఫ్రెండ్స్ కలిసి ఎంజాయ్ చేయనట్టుగా సముద్రంలోకి అయితే వెళ్తారు. అయితే వాళ్ళు షిప్లో ఒక రోజు అయితే సడన్గా అయితే ఒక యాక్సిడెంట్ అయితే అవుతుంది. దాంతో అయితే ఫైర్స్ అయితే అంటుకుంటాయి. ఇంకా దాని కారణంగా అయితే వాళ్ళు వేరే షిప్లోకి అయితే వెళ్ళాల్సి అయితే వస్తుంది. అయితే వాళ్ళు ఆ వేరే షిప్లోకి వెళ్ళిన తర్వాత మూవీలో ఏం జరిగింది ఇదంతా అయితే మీరైతే మూవీ చూసి అయితే తెలుసుకోవాలి. నాకైతే పెద్దగా అయితే మూవీ అయితే ఏం నచ్చలా, చాలా స్లోగా అయితే వెళ్తూ ఉంటుంది. మూవీ రన్ టైం అయితే చాలా తక్కువే, 1 hour 26 మాత్రమే అయితే ఉంది. కాకపోతే ఈ 1 hour 26 minutes చాలా ఓపిక అయితే ఉండాలి. చాలా బోరింగ్ అయితే అనిపించింది నాకైతే, ఎక్కడ ఎంగేజ్ చేయలేదు. ఒక్కొక్క దగ్గర అయితే మాత్రం షార్ట్ సీన్స్ బాగున్నాయి, అంతకుమించి అయితే మూవీలో అయితే ఏమీ అనిపించలే. నాకైతే చాలా ల్యాగ్ ఫీలింగ్ అనిపించింది. ఆ షార్ట్ సీన్స్ కొన్ని తీసేస్తే ఇంకా మూవీలో చెప్పుకోదగ్గ ప్లస్ పాయింట్ కూడా అయితే ఏమైతే నాకైతే అనిపించలేదు. ఇంకా దాంతోపాటు అయితే ఇంకా యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా అయితే చాలా వరస్ట్గా అనిపించింది. ఇంకా తెలుగు డబ్బింగ్ కూడా కొన్ని దగ్గర బాగున్నా కానీ కొన్ని దగ్గరలో అయితే మాత్రం అంతకైతే ఏం అనిపించలా, జస్ట్ యావరేజ్గా అయితే అనిపించింది. మూవీ క్వాలిటీ కూడా అయితే అంతకైతే ఏం లేదు, చాలా చీప్గా అయితే అనిపించింది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఇలాంటివి అయితే చాలా చీప్గా అయితే ఉన్నాయి, పెద్దగా అయితే అవి కూడా అయితే ఏమీ లేవు. కాబట్టి టెక్నికల్గా చూసుకున్నా, అలాగే మూవీ వైజ్గా చూసుకున్నా మూవీ అయితే మాత్రం నాకైతే ఏం నచ్చలా, చాలా వరస్ట్గా అయితే అనిపించింది. ఇన్ కేస్ ఇలాంటి మూవీస్ కానీ మీకు కానీ చూసే అలవాటు కానీ ఉంటే ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా ఇది మూవీ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. ఇంకా ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.